అందరికీ ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో నేను ముందుకు వచ్చినాం. ఏం కంటెంట్ అంటే ఏమీ లేదు. మన లక్ష్యం బోయ. ఎన్ని కిలోలతో అంటే ఒక 20 కిలోలు కొట్టే నా టార్గెట్. చూద్దాం ఎన్ని కిలోలు కొడతానో. ఇప్పుడు దిగి ఒక పీకిల్ పక్క ఒక 2 కిలోలు కొడదామని అనుకుంటున్నా. చూద్దాం. ఫస్ట్ అయితే నేను వేద్దాం హెలికాప్టర్ని. మిస్ అయింది అర్రే ఇంకోటి వచ్చింది. A few moments later. ఇప్పుడైతే మళ్ళీ వచ్చాను మామ. ఇప్పుడు మళ్ళీ దిగి కిల్లు అయితే మనం ఒక్క కిల్లు కూడా లేదు. ఇప్పుడు మనకి ఫస్ట్ ఒక కిల్లు అయితే కొట్టుకున్నాం. ఇప్పుడు దిగినాక చూద్దాం. ఇక్కడైతే ఎవ్వరు లేరనుకుంటా ఉన్నారు. నాడుగులు వాళ్ళు నైట్ దిగి క్యాంప్ వేసినాక 2 గంటలు ఎరుకున్నాక అబ్బా వేసిండు. స్కిప్ కొడదామా మెడికిట్ ఎక్కించుకొని అడిటే వేస్తాడు. అది కొట్టినాక పోయామా మామ. చిన్న 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 మాతోటి మళ్ళీ వచ్చిన సార్ అయితే ఎవరు లేని ప్లేస్ అది దిగుతున్నా. మంచిగా దిగి మంచిగా లూట్ ఏరుకొని మంచిగా గండి దిగుడుతోటే ఒక పీకరు ఒక యూఎంపీ దొరకాలని నా కోరిక. ఇక్కడ అది ఎప్పటికీ కలగనాగే మారిపోతుంది. ఎందుకంటే మనకు పీకర్ ఎప్పుడు ఇయ్యడు వాడు. ఇచ్చిండే ఎప్పుడైతే మీకు గన్ను కావాలన్నప్పుడు ఇట్లా 7 మంది గరినగర్ మనకి ఇచ్చేస్తాడు. ఇప్పుడైతే మనం మంచి లూట్ అయితే వచ్చేసి ఒక షార్ట్ రేంజ్ నార్మల్ ఓకే. అయితే ఈ నిధి బాక్స్ ఓపెన్ చేసి నాకు మన దగ్గరకు పోయిదాం. వెహికల్ ఏమీ లేవు కాబట్టి మన రైడర్ అయినా గుర్రం వేసుకొని పోయిదాం. నీ పని అయిపోయింది దుబాయ్. నీ గుర్రంకున్న ఆవిడ రేసు గుర్రం అటు ఈ గుర్రంకున్న ఆవిడ చక్కగా పోతలేదు. ఎటు పోతుంది. ఇంతది అయిపోయింది. ఇక్కడ ఒక్కో పీకర్ ఉన్నది. దొరుకు అన్నప్పుడైతే ఒక్కో పీకర్ దొరకకు అన్నప్పుడైతే మంచి 1 2 3 4 ఒక 10 గల దొరుకుతాయి మామ. మళ్ళా ఏడికి పోయామంటే అటు పోయి ఇక కిల్ల కాడికే పోయాం. సీదా ఇవన్నీ సీదా వేట కాడికే పోయాం. ఫ్యాక్టరీ కాడికి అయితే వచ్చిన అదే మన ఫుట్బాల్ గ్రౌండ్ దాని పేరు తెలియదు. ఇక్కడ దిగుతాడు నాకేద్దాం. ఒక్కటి ఆగో ఇదేంటిది మామ. అసలు మళ్ళీ చూద్దాం. చూడండి మామ నేను చూస్తున్నది నిజమేనా. నేను నాకు కడతాను సీదా ఎట్టు పడుతుంది. ఆడ ఎవరు లేడు కదా. ఆడ ఎవరు లేడు. సీదానికి ఎట్లా పడ్డది నాకు అర్థమవుతలేదు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు సీదానికి పోయి ఆడ ఎవరు లేడు. ఇన్ని కొడతాడు అసలు ఆడ కంటికి కూడా కనవాళ్ళే. ఆనకి ఎట్లా పడ్డది నాకు అర్థమవుతలేదు. ఎట్లా అట్లా మనకే కిల్లులు వస్తే మన ముందుకు బాధపడు గోడ నెక్స్ట్ వాళ్ళు పడ్డది మామ. ఇప్పుడైతే ఇంకొక 2 కిల్లులు కొట్టుకుంటే 4 కిలోలు అయితే ఇంకొక 4 కిలోల మీద ఇంకో 2 కిలోలు కొట్టుకుంటే 6. ఇలా మన టార్గెట్ వచ్చేసి ఇప్పుడు 20 అలా ఉన్నాయి. ఒక 10 కిల్స్ 20 ఆడుకున్నాము. ఒక 10 కిల్స్ చాలు. ఇన్ని కొట్టి 3 కిల్స్ కంప్లీట్ చేసుకున్నాం. కిల్చో కిల్ ఏం డ్యామేజ్ చేయలే. నాడు కొట్టుకున్నాడు పోనీ ఈడోడు. అమ్మయ్యా ఈరోజు నాకు లక్ ఎట్లున్నాయంట మామ. ఇట్లా ఒక్కడిని కొడితే ఒక్కడిని పోతాను. ఒక్కటే బుల్లెట్ తాకింది. ఆ కిల్ వచ్చింది. ఘోరంగా ఉండేది మామ. ఇప్పుడు అటు పోయా రష్ పోయాం. ఎడాక ఒకటి ఫైర్ చేసిండు ఈ ఆశ్రమం వెనకాల. అక్కడ ఎవరు లేడు. డ్రాప్ కాడికి పోతా. దీని మీద చూద్దాం. డ్రాప్ కాడికి పోదాం. నాకు తెలిసి దీని వెనకాల అనుకుంటా. దీని వెనకాల లేడు. ఎవరు లేడు. కూడా ఫైర్ వచ్చింది మామ. లేదా డ్రాప్ కాడికి పోయాం. అలా దేవుడు ఒక డ్రాపులను అయితే థమ్సాంగ్ ఉండాలి. లేదు ఎవడో ఏరిండు ఆ డ్రాప్ని. మంచి గన్ను దొరుకు. ఏం కాదు. ఇప్పుడున్న గన్ను మంచిగా ఉంది. యూఎంపీ ఓ పీకర్ అవుతుంది. ఇప్పుడు ఇది మాస్టర్ ట్రక్ అయితే వేసుకొని అనుకుంటా పోయాం. ఇంకా మన టార్గెట్కి ఒక 7 కిలోల దూరంలో ఉన్నాం. ఆ 7 కిలోలు టకా కంప్లీట్ చేసి నేనే రాయిక మీద ఉన్న చోటు ఎదగ్గారు అన్నట్టుంటాం. వీడు ఉన్నాడు అని కొడదాం. కింద పడ్డ మళ్ళీ పోయి కొడదాం. మనకేం తక్కువ. మళ్ళీ కిల్చర్ అంటే నాది కాదు, ర్యాండమ్ ప్లేయర్ది కిల్చర్. ఈ మ్యాచ్లను అయితే నేను ఒక్క
ఒక్కడనే కొట్టాను మా అమ్మ నాకు అంత దమ్ముతోటి 3 కిల్లులు అవి చవి వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాదు. అది ఎట్లా నువ్వు ఏమో నాకే తెలియదు. అసలు నేను కొట్టుడు కూడా కొట్టలే. 3 కిల్లులు వచ్చినాయి. ఒక్క కిల్లు మాత్రం నేను సంత కొట్టుకున్నా. అంటే ఇంకో కిల్లు అది ఎడ్డు పడ్డది సంత కొట్టినట్టు అని నేను చూడలే. అడ్డిగుడ్లో పడ్డది. రియల్గా చెప్తాను, అడ్డిగుడ్లో పడ్డది. ఎట్లా పడ్డది అది అసలు కంటికి కూడా కావాలే. దీన్ని కొట్టడానికి సీవడానికి ఎడ్డు పడ్డది. పోనీ మనకే 2 కిల్లు వచ్చినాయి. ఇప్పుడైతే బోయ కొట్టాలి. బోయకి దగ్గర ఉన్నాం. 11 అంటే మనం ఇలా 4 ఉన్నాము. ఇప్పుడు 10 అయింది. ఇంకా 6 దాకా ఉన్నది. ఇక నేను వండ పెడదామంటే నన్నే వండ పెట్టిండు. రాళ్ళు ఒక్కడు రాదు ఒక్క అమ్మాయ్య. ముగ్గురా ఫ్రెండ్ అంటే ఈగరా పాటుగా ఆడు వీకని కానీ అన్ను కొడదాం. నువ్వు కొట్టినాక లెక్క పీకింది. కొట్టాడు పైన ఉన్నారు. బ్రష్ పోతే కిల్లు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మన టార్గెట్కి అయితే కిల్లులకైతే సంబంధం లేకుండా పోయింది. 5 కిల్లులు కొట్టలేకపోతాం. మనం ఫస్ట్ టైం అనుకున్నాం 20 కిల్స్ అనుకున్నాం. సరే పోనీ 10 కిల్స్ అనుకున్నాం. సరే పోనీ 10 కిల్లులు అయినా 20 కిల్లులు అయినా కిల్చారు. ఇది కథ. 20 కిల్లులు అయినా 10 కిల్లులు అయినా 5 కిల్లులు కూడా అర్థలేదు. ఇప్పుడు మనకి ఏం చేయాలో అర్థం. ఎవడో కొడతాడు. నేను ఇప్పుడే కాడు. ఇంకా 3 ఉన్నారు. పండబెట్టిండు. రారా 3 నెంబర్ రారా బాబు. నీకు పెద్ద గండ ఉన్నది కదా. రివైవ్ ఇయర్ పాడు ఇయర్. ఇంకా 2 అలో ఉన్నది. 6 అలో ఉన్నది. ఇంకా ఇద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరు కొడితే పోయే మడతే. ఒకటి వండ పెట్టిండు. ఇంకొకడే అయిపోయి. సో బాయ్ గాయ్స్. ఈ వీడియో నచ్చినది లైక్ అండ్ సబ్స్క్రైబ్.